హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. తప్పకుండా మీరు నా ఛానల్కి కొత్త వీడియోస్, ఎగ్జైటింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. అండ్ ఈరోజు మనం మష్రూమ్ కూర, పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ మెథడ్లో చెప్తాను మీకు. ముందుగా ఇలాగా 750 గ్రాముల పుట్టగొడుగులు తీసుకోవాలన్నమాట. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక 10 నిమిషాలు దీన్ని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోండి. అప్పుడు దీంట్లో ఉన్న మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇలాగా దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 2 ఉల్లిపాయలు చిన్నవి ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే చాలు మీకు. అండ్ 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2 ఇంచుల అల్లం ముక్క, 3 వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 3 to 4 లవంగాలు, 2 యాలకులు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుని ఇలా బాగా కలిపేసుకుని దీన్ని ఉల్లిపాయ బాగా మగ్గిపోనివ్వండి. ఒక 90% ఉల్లిపాయ ఉడికిపోవాలండి మొత్తంగా. సో ఇది మనకి దగ్గర ఒక 5 నిమిషాలు పడుతుందన్నమాట. ఒక్కసారి ఉల్లిపాయ చూసారు కదా, ఇలాగ మగ్గిపోయిన తర్వాత కంప్లీట్గా ఇప్పుడు దీన్ని తీసేసుకుని పక్కన ప్లేట్లో మిక్సీలో వేసేసుకొని చల్లారబెట్టేసుకోండి. చల్లారబెట్టుకుని దీన్ని పూర్తిగా పేస్ట్ చేసేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో ఒక పావు కప్పు నూనె పోసుకునేలాగా మష్రూమ్లు వేసేసుకోవాలి. మీరు క్లీన్ చేసి పెట్టుకున్నారు కదా పక్కన మష్రూమ్లు, అవి వేసేసుకుని చిటికుడు ఉప్పు వేసుకుని కలిపేసుకోండి. వీటిని బాగా వేగనివ్వాలన్నమాట. నేను మష్రూమ్లో సగం బ్యాచే వేసుకున్నాను, 2 బ్యాచ్ల కింద వేసుకుంటున్నాను. ఇలాగా కొంచెం వేగిన తర్వాత మీకు బాగా వాటర్ వస్తుంది, దీంట్లోంచి వాటర్ అంతా ఫామ్ అవుతుంది కదా. ఈ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత కూరలోకి ఉపయోగపడుతుంది ఆ వాటర్. సో ఇలాగ మష్రూమ్ పూర్తిగా వేగిపోయిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలాగే రెండో బ్యాచ్ కూడా వేయించేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే గిన్నెలో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకోండి. అండ్ ఇవి ఒక 10 సెకండ్లు చిరపట్లాడిన తర్వాత ఇప్పుడు ముందుగా మీకు ఆనియన్ పేస్ట్ చేసుకోమని చెప్పాను కదా, టమాటో ఆనియన్ పేస్ట్, అది కూడా దీంట్లో వేసేసుకుని కొంచెంగా ఇలాగ బాగా కలిపేసుకుని తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మీకు ఆ ఆనియన్లోంచి ఏమైనా గ్రేవీలోంచి వాటర్ ఉన్నా కూడా బాగా వచ్చేసి వేగిపోతుంది అన్నమాట ముందుగా ఉప్పు వేయటం వల్ల. ఈ ఆనియన్ని పేస్ట్ని చిన్న మంటంలో పెట్టి వేగనివ్వండి. అండ్ మీరు ఆనియన్ పేస్ట్ చేసుకున్నారు కదా, అదే మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుని ఒక పావు కప్పు ఆ వాటర్ దీంట్లో పోసుకుని బాగా మష్రూమ్ ఈ పేస్ట్ని బేసిక్గా మీరు ఒక 2 నిమిషాలు ఇలాగా ఉడకనివ్వండి. ఈ ఆయిల్ పైకి ఎప్పుడైతే తేలుతుందో అప్పుడు మీరు మష్రూమ్స్ అన్నీ కూడా ఇలాగ యాడ్ చేసేసుకోండి. వేయించి పెట్టుకున్నారు కదా పక్కన మష్రూమ్స్, అది ఇలాగ యాడ్ చేసేసుకోండి. ఒకసారి ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు మీరు ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి చెక్ చేసుకుని మీకు కావాలి అంటే కనుక వేసుకోండి, అవసరం లేదు అంటే అవసరం లేదు. ఇది బాగా కలిపేసుకుని దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవాలండి దీంట్లో, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలాగా లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, లేకపోతే మొత్తం చిందుతుంది. ఇప్పుడు మనం 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మష్రూమ్ వాటర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోండి. దీంట్లో మష్రూమ్ నుంచి తీసాం కదా మనం, వాటర్ తీయమని చెప్పాను, ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకోండి. అండ్ ఇందాక మిక్సీలో కొంచెం ఇంకా వాటర్ పట్టుకోమన్నాను కదండి, అది రిమైనింగ్ వాటర్. మీరు దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ పట్టుకుని పెట్టుకుంటే ఒక పావు కప్పు అప్పుడు వేసుకున్నాము. ఇప్పుడు మిగతా వాటర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఇలాగా బాగా వాటర్ పోసిన తర్వాత ఉడకనివ్వాలి. దీన్ని ఉడకనిచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోండి. దీన్ని 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి గరం మసాలా వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని వేడివేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.